తిరుమలకు భక్తుల రద్దీ పోటెత్తారు. వీకెండ్ రోజులు వరుస సెలవుల కారణంగా, వేసవి సెలవుల కారణంగా పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. కాబట్టి కాలిబాటల్లో భక్తులతో మొత్తం కూడా కిటకిటలాడుతుంది. నడిచి వెళ్ళే భక్తులే విపరీతంగా తిరుమలకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ఎక్కడ చూసినా కూడా క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోవడం జరిగింది. దాదాపుగా 15 గంటల సమయం పడుతూ ఉంది స్వామివారి దర్శనానికి సంబంధించి, ఉచిత దర్శనానికి. అదేవిధంగానే ఇక ప్రివిలేజ్ దర్శనాలు కావచ్చు, ఇవన్నీ కూడా కాస్త అంటే తగ్గించడం జరిగింది. ఇక భక్తులకు సంబంధించి కాలిబాటల్లో కూడా చాలా ప్రాంతాల్లో ఈ మజ్జిగ ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు. కాబట్టి ప్రశాంతంగా నడిచి వెళ్ళే సందర్భంలో ఎక్కడా కూడా ఇబ్బందులు పడకుండా వాటన్నిటిని కూడా టీటీడీ అందిస్తున్న సేవలు ఉపయోగించుకోండి. అదేవిధంగానే తిరుమలకి వెళ్ళిన భక్తులు కూడా క్యూ లైన్లో కావచ్చు, కంపార్ట్మెంట్లో ఎక్కడ చూసినా కూడా అన్నప్రసాదాల కేంద్రం నుంచి ఎంతో విరివిగా ఈ ప్రసాదాలు కావచ్చు ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు. కానీ వేసవి విపరీతంగా ఉంది, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తులు మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకొని, చిన్నపిల్లలు ఇట్లా వయోవృద్ధులు ఇలాంటి వాళ్ళు వచ్చే సందర్భంలో కాస్త ప్రికాషన్స్ తీసుకున్నట్టు కూడా టీటీడీ అధికారులు చెప్తున్నారు. సహకరించండి. పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన అధికారులు యంత్రాంగం అంతా కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా తోపులాట్లకి ఇట్లా ఇబ్బందులు లేకుండా మీరు భక్తులందరూ కూడా సహకరించాలంటూ కూడా టీటీడీ చెప్తుంది. ఈ రద్దీ అనేది మాత్రం ఇప్పుడల్లా తగ్గదు. బట్ ప్రశాంతంగా ఉండి కాస్త ఓపిక బట్టి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళండి అంటూ కూడా అధికార యంత్రాంగం చెప్తుంది. ఆ వీడియోస్ కూడా నేను మీకు పైన పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి.